ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే శ్రీనివాసరావు అంటారనమాట గుండమ్మతోని, "అసలు ఇన్ని రోజులు పల్లవిని చూస్తే నా సొంత మనవరాలన్న ఫీలింగ్ కలిగింది. కానీ ఈరోజు తేలిపోయింది. తన డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉండడంతోని తను నా మనవరాలు కాదని తేలిపోయింది. నీ కూతురు కాదమ్మా గుండమ్మ. పల్లవి ఎందుకో కానీ మనతో బాగా కలిసిపోయేసరికి మనింటి అమ్మాయే అన్న ఫీలింగ్ కూడా మనందరికి కలిగింది. సరేలే ఏం చేస్తాం. కానీ మిగతా వాళ్ళలో ఖచ్చితంగా నా మనవరాలు ఉంటుంది ఆ లిస్ట్‌లో" అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటారు. ఇక అప్పుడు ఆ గుండమ్మ అంటుంది, "ఇటు పల్లవి, అక్షిత ఇద్దరిని తీసేస్తే 13 మంది లిస్ట్‌లో ఉంటారు కదండీ! పదండి అన్నయ్య, నేను కూడా వస్తాను వాళ్ళ ఇళ్ళకి. మనం వెళ్లి కనుక్కుందాము. నా కూతురు ఎక్కడుందో కనిపెడదాము" అని చెప్పి గుండమ్మ పద అని చెప్పి అంటూ ఉంటే, "ఆగు గుండమ్మ, ఎక్కడికి వెళ్తావు? నీ హెల్త్ అసలే బాగాలేదు కదా! డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు కదా!" అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, అప్పుడు గుండమ్మ అంటుంది, "ఏంటండి, నా కూతురు కన్నా నా హెల్త్ ఇంపార్టెంటా నాకు? పదండి వెళ్దాము" అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పోలీస్ అతను, "లేదమ్మా, ఏమన్నుంటే మేము చూసుకుంటాం కదా!" అంటే, "ఇంతమంది ఎళ్తే ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అమ్మా. ఇప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయా? కాదా? లేదంటే తెచ్చుకున్నారా? పెంచుకున్నారా? అని చెప్పి అంటే వాళ్ళకి కోపమొస్తుంది. సొంత అమ్మాయి అనుకో కోపమొస్తుంది. మళ్ళీ పోలీస్ కంప్లెయింట్ ఇయన్నీ వస్తాయి. అర్థం చేసుకో అమ్మా. నా స్టైల్‌లో నేను వెళ్లి కనుక్కుంటాను. ఆ! అందరం వెళ్తే ప్రాబ్లమ్ అవుతుంది. నేనుగా కనుక్కుంటే బావుంటుంది. మీరందరూ వచ్చి అడిగి అది మళ్ళీ పెద్ద సీన్ అయ్యే ఛాన్స్ ఉంది కదా! నేను వెళ్లి కనుక్కుంటాను. నాకు చిన్న డౌటొచ్చినా, ఎంత చిన్న డౌటొచ్చినా సరే నేను కాల్ చేస్తాను. అప్పుడు మీరొద్దురు. ప్రతి ఇంటికి వెళ్ళడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. సరేనా?" అని చెప్పి, "నేను నీకు మాటిచ్చాను కదా గుండమ్మ! ఖచ్చితంగా నీ కూతుర్ని నేను కనిపెడతాను. కనిపెట్టి తీరుతాను. సరేనా? నీ పాపని నీ చేతిలో పెడతాను. హ్మ్. సరే మరి ఉంటాను. వెళ్ళొస్తాను. ఏ చిన్న డౌటొచ్చినా కాల్ చేస్తాను" అని చెప్పి ఆ పోలీస్ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక ఆదిత్య కూడా, "సరే గుండమ్మ, నాకు బయటకి చిన్న పనుంది. నేను వెళ్తాను. వైష్ణవి కొంచెం గుండమ్మని చూసుకో" అని చెప్పి ఇక ఆదిత్య కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడనమాట కార్‌లో. ఇక ఇటు పల్లవి దగ్గరికి, పల్లవి ఏమో గుండమ్మ దగ్గరికి వద్దామని చెప్పి సైకిల్ మీద వద్దామని చెప్పి వస్తూ ఉంటే దారిలో సైకిల్ చైన్ పడిపోతుందనమాట. ఇక సైకిల్ చైన్ అది పెట్టుకుంటూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడే అటువైపుగా కార్‌లో వెళ్తున్న ఆదిత్య కార్ ఆపి, "అమ్మ పల్లవి" అని చెప్పి పలకరిస్తాడు. "నాన్న మీరా? ఇలా వచ్చారు?" అనగానే, "చిన్న పనుండి ఇటొచ్చానమ్మా. నువ్వేంటిక్కడ?" అని చెప్పి అనగానే, "అదే నాన్న, అమ్మని కలుద్దామనే అటువైపే మన ఇంటికే బయలుదేరాను. ఈలోపు సైకిల్ చైన్ పడడంతోని ఇలా వేస్తున్నానంతే. ఇంతకీ అదే లిస్టొచ్చిందా నాన్న? రిజిస్టర్ ఆఫీస్ నుంచి తెస్తారు ఆ పోలీస్ అంకుల్ అని చెప్పి అన్నారు కదా! ఏమైంది?" అని చెప్పి అడుగుతుంది పల్లవి. ఇక అప్పుడు చెప్తారనమాట ఆదిత్య, "అదే అమ్మా, లిస్టయితే వచ్చింది. ఒక 15 మందొచ్చారు లిస్ట్‌లో. అయితే ఆ లిస్ట్‌లో నీ పేరు కూడా ఉందమ్మా. అయితే నీకు తెలుసో తెలీదో గుండమ్మ ఇప్పటికి చాలా సార్లు నువ్వే తన కూతురన్న ఫీలింగు ఉందనమాట తనకి. అంటే నువ్వే తన కన్న కూతురని. అప్పటికి మీ అమ్మ, నాన్న ఉన్నారనుకో, కానీ తనకెందుకో బలంగా నువ్వే తన కూతురివి అని తనకి ఉందమ్మా. అయితే ఈరోజు తేలిపోయింది. నువ్వు తన కూతురివి కాదని ప్రూఫ్‌తో సహా తేలిపోయింది" అని చెప్పి అలా అనడంతోని, "అదేంటి నాన్న ఎలా?" అని చెప్పి పల్లవి అడుగుతుంది. అప్పుడు ఆదిత్య అంటారు, "అదే అమ్మా, నీ డేట్ ఆఫ్ బర్త్ 2003 కదా! మా అమ్మాయి పుట్టిందేమో 2004. ఇక 1 ఇయర్ ముందుగా పుట్టావు. సో, నువ్వు మా అమ్మాయి అయ్యే ఛాన్స్ లేదు కదా!" అని చెప్పి అనగానే, ఇక మనసులో పల్లవి అనుకుంటుంది, "అదేంటి, పెళ్ళప్పుడు కూడా మొత్తము ఇటు ఆధార్ కార్డు ప్రతి దాంట్లో కూడా నా డేట్ ఆఫ్ బర్త్ 2004 అనే ఉంది కదా! 2003 అని అలా ఎలా వచ్చింది మారి" అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో పల్లవి. "పోనీలే అమ్మా, నువ్వు మా కూతురు అయినా అవ్వకపోయినా కూడా నువ్వు మాత్రం ఎప్పటికీ మా పెద్ద కూతురివే. ఇప్పుడు మిగతా 13 మందిలో మా అమ్మాయి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, నువ్వు మా పెద్ద కూతురివి, తను మా చిన్న కూతురు. మాకిద్దరు కూతుర్లన్నట్టు. సరేనా? సరే అమ్మా, నాకు పనుంది నేను వెళ్తాను. నువ్వు గుండమ్మని కలువు ఖచ్చితంగా" అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటే, ఇక అప్పుడు మనసులో అనుకుంటుంది, లేదు, నాన్నకైనా కనీసం చెప్పాలి. అటు వాళ్ళేమో నా నోరు కట్టేశారు. మా అమ్మకి నేనే వీళ్ళ కూతురినని చెప్పడానికి లేకుండా, కనీసం నాన్నకైనా చెప్తాను అని చెప్పి, "నాన్న మీకొక విషయం చెప్పాలి" అని చెప్పి చెప్పబోతూ ఉంటుంది పల్లవి. అంటే తను వాళ్ళ కూతురు అన్నట్టుగా. ఇక అదే టైంకి ఒక పెద్ద లారీ అటువైపుగా వెళ్తూ ఇక ఆదిత్య చూసుకోడనమాట. "నాన్న" అని చెప్పి పక్కకు లాగుతుందనమాట పల్లవి చెప్పే టైంకి, నిజం చెప్పే టైంకి. ఇక కొంతమంది జనాలొచ్చి, "అమ్మ, ఈరోజు మీరు లేచిన వేళ విశేషం చాలా బావుంది. ఈ అమ్మాయి మీ పక్కన ఉండడం వల్ల మీరు సేవ్ అయ్యారు. లేదంటే ఏమయ్యేదో, మీ ప్రాణాలు పోయేవేమో. అయినా ఒక్కొక్కసారి జాతకంలో ఏమైనా దోషాలున్నా కూడా ఇలా అవుతూ ఉంటాయి. కొంచెం చూపిచ్చుకోండి" అని చెప్పి ఒకతను చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు మనసులో పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి నాన్నకి ఇలా జరిగింది. నే నేను నిజం చెప్పాలి అనుకున్నప్పుడే కదా ఇలా అయింది. నిజం చెప్పకపోవడమే మంచిదేమో. ఆ జంగం దేవర ఆల్రెడీ నాకు వార్న్ చేశారు కదా! చెప్పకూడదు నిజం అని చెప్పి నా నోటి నుంచి.
నేను ఇంకేదన్నా పెద్ద స్వామీజీని కలుస్తాను. అప్పుడు దీనికి పరిష్కారం కనుక్కొని అప్పుడు నేనే వీళ్ళ కూతురునని చెప్తాను. అప్పటిదాకా చెప్పను అని చెప్పి మనసులో అనుకోని, సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళండి రోడ్డు మీద అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే, నేను జాగ్రత్తగానే వెళ్తానమ్మా, జాగ్రత్త లేకుండా ఎందుకుంటుంది? ఇక అదే టైంకి పల్లవి ఫోన్ వస్తుందనమాట. ఒక్క నిమిషం నాన్న అని చెప్పి పల్లవి పక్కకొచ్చి ఫోన్ మాట్లాడుతుంది. అయితే ఇటు వైష్ణవి కాల్ చేస్తుంది. ఏంటి మీ అమ్మ నాన్న కి నువ్వు నిజం చెప్పకపోయినా కూడా నువ్వే తన కూతురువని ఎలాగైనా లిస్ట్ ద్వారా తెలిసిపోతుంది అని చెప్పి మనసులో సంతోషపడుతున్నావు కదా. నాకు మాట ఇచ్చావు కదా, మాట మీదే ఉండు. నువ్వు ఎప్పటికీ నువ్వే వాళ్ళ కూతురువని చెప్పనే కూడదు. చెప్పావంటే ఊరుకునేదే లేదు. మాట ఇచ్చావు గుర్తుంచుకో. ఇక నీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా మారిద్దా అనుకుంటున్నావేమో కదా. యాక్చువల్గా మార్చింది నేనే డేట్ ఆఫ్ బర్త్ మార్చాను. సో నువ్వు ఎప్పటికీ గుండమ్మ కూతురు అని తెలియకుండా నేను చేస్తాను కదా అని చెప్పి, చూసావుగా నువ్వు వాళ్ళకి దగ్గర కూడా కాలేవు నేనున్నంత కాలం, మాటిచ్చావు గుర్తుపెట్టుకో అని చెప్పి వైష్ణవి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇటు పక్కనే ఉన్న ఆదిత్య, ఏమైందమ్మా పల్లవి, ఎందుకలా అలా అయిపోయావు, ఫోన్ వచ్చేసరికి ఏమైంది ఎవరు అనగానే, ఏం లేదు తెలిసిన వాళ్ళే నాన్న, సరే మీరు బయలుదేరి వెళ్ళండి జాగ్రత్త అని చెప్పి పంపించేస్తుంది ఆదిత్యని. ఆ తర్వాత పల్లవి ఇక ఇంటికి వెళ్ళి తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఏంటి దేవుడా, ఇన్ని కష్టాలు నాకే, అసలు నేను వాళ్ళ కూతురునని చెప్పడానికి లేదు. ఇటు అత్తింట్లోనేమో భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, అత్త నన్ను సాధిస్తుంది ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి పంపించేయాలని. అసలు ఏంటి నా జీవితం, నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఇన్ని కష్టాలు ఎందుకు దేవుడా, ఎప్పుడు నేను మా అమ్మకి దగ్గర అవుతాను, మా అమ్మ ఏమో నా మీద బెంగ పెట్టుకుంటుంది. అసలు ఈ వైష్ణవి వాళ్ళు ఒక పక్క ఏంటిది అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట పల్లవి. ఇక మరో పక్క ఇటు అక్షితని చూపిస్తారు. ఇక నెక్స్ట్ డే మార్నింగే ఇటు మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్ ఉండడంతో ఇక ఫేస్కి మాస్క్ వేసుకుందామని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్షిత రూమ్కి భువన వస్తుంది. ఏంటి అక్షిత రెడీ అవుతున్నావా అనగానే, అదే రేపు మిసెస్ హైదరాబాద్ ఉంది కదా కాంపిటీషన్, దానికి ఫేస్ మాస్క్ వేసుకుందామని ప్రిపేర్ అవుతున్నాను, ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని చెప్పి భువన అంటుంది. సరే నువ్వు కూడా మాస్క్ వేసుకో, రేపు నువ్వు కూడా అక్కడికి వస్తావుగా, గ్లామరస్గా కనిపిస్తావు అని చెప్పి ఇక నువ్వు కూడా మాస్క్ వేసుకో అని తనకు కూడా ఒక మాస్క్ వేస్తుంది అనమాట భువనకి. ఇక భువన మాస్క్ వేసుకుంటుంది, ఇటు అక్షిత కూడా మాస్క్ వేసుకుంటుంది. ఇక భువన తన రూమ్లోకి వెళ్ళి మాస్క్ వేసుకుంటుంది అనమాట. ఇక అక్షిత మాస్క్ వేసుకున్న టైంకి కరెంట్ పోతుంది. ఇక అక్షిత రూమ్కి వస్తాడనమాట చంటి. ఇక కొంచెం లైట్గా ఉండడంతో మొహం అంతా వైట్గా కనిపిస్తూ ఉంటుంది అక్షితకి. అమ్మో దయ్యం దయ్యం అనుకుంటూ భయంతో చంటి తన రూమ్లో నుంచి బయటకు వచ్చి, అన్నయ్య నానమ్మ అని చెప్పి గట్టిగా అందరిని పిలవడంతో అందరూ వస్తారనమాట. ఏంట్రా ఏమైంది అనగానే, దయ్యం, నా రూమ్లో దయ్యం ఉంది అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇక మెట్లు దిగుతూ భువన ఫేస్ మాస్క్ వేసుకొని వస్తుంది. ఇటు అక్షిత కూడా తన రూమ్లో నుంచి మాస్క్ వేసుకొని బయటకు రావడంతో అందరూ కూడా భయపడి దయ్యం దయ్యం అని చెప్పి అరుస్తూ ఉంటే, ఈ లోపల కరెంట్ వస్తుందన్నమాట. ఇక కరెంట్ రావడంతో దయ్యం ఏంటి మేమే అని చెప్పి అక్షిత భువన అంటూ ఉంటే, మీరా అసలు ఏంటి మీరు, ఈ టైంలో అది కూడా కరెంటు పోయినప్పుడు ఇలాంటి మాస్కులు వేసుకుంటారా, దయ్యం మొహంలో వేసుకొని భయపడ్డానికి కాకపోతే అని చెప్పి బామ్మ తిడుతూ ఉంటే, ఇక అప్పుడు సుమలత అంటుంది, నా చిన్న కోడలు గ్లామరస్గా కనిపించాలి కదా, మరి రేపే కదా కాంపిటీషన్, ఇలాంటి మొహాలకి దయ్యం అని చెప్పి అనుకోవడం తప్ప ఇంకేం తెలుస్తుంది, ఈ పల్లవికి తెలీదు, ఆ చంటికి తెలీదు, వాళ్ళకి ఏమీ తెలీదు, తినడం తప్ప ఏం తెలుసు వీళ్ళకి అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. మరోపక్క పల్లవి తన రూమ్లో ఉంటే చరణ్ వస్తాడనమాట. ఇదిగో పేపర్స్ అని చెప్పి డాక్యుమెంట్స్ ఇస్తాడు. ఏంటండి పేపర్స్ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, చదువుకున్నాగా చదువు, పేపర్స్ నీకే తెలుస్తుంది అని చెప్పి అలా చరణ్ అనడంతో ఇక పల్లవి ఓపెన్ చేసి చూడగానే డివోర్స్ పేపర్స్ అనమాట. ఏంటండి డివోర్స్ పేపర్స్ ఇస్తున్నారు అని చెప్పి పల్లవి బాధగా అడుగుతూ ఉంటే, రేపు జరిగేది ఇదే కదా, నువ్వు నన్ను, నా జీవితంలో ఒక మరుపురాని రోజు రాబోతుంది, సో నువ్వు నీ పని అవుట్ అవ్వబోతుంది, నా జీవితం నుంచి వెళ్ళిపోతున్నావు. యాక్చువల్గా నీకంత అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చేదే కాదు, కానీ నువ్వే కొని తెచ్చుకున్నావు. మా అమ్మ ఏం చెప్పింది, ఇంట్లో ఉండు, నువ్వు పేరు ఇవ్వలేదన్నావు, ఓకే బాగానే ఉంది, సరే ఎలా వెళ్ళిందో తెలీదు, పేరు ఇవ్వలేదన్నావు ఓకే, కానీ ఇంట్లో ఉండమని చెప్పిందిగా మా అమ్మ, నువ్వు వినకుండా చంటి కోసం అని చెప్పి ఇంత చేసావు, డివోర్స్ అయినా ఓకే అన్నట్టుగానే కదా ముందుకొచ్చావు, ఛాలెంజ్ చేసావు, నువ్వు చేసుకుందే కదా, సో రేపెట్టు నువ్వు గెలిచేది లేదు ఈ భారీ ఆకారం వేసుకొని, సో జరిగేది ఇదే కదా, డివోర్సే కదా, ముందుగా ఇచ్చాను అంతే పేపర్స్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఏంటండి నేను చేసింది చరణ్ చంటి కోసమే కదా, చంటి ఎవరైనా పరాయి వ్యక్త, మీ తమ్ముడండి, నాకు కొడుకు లాంటి వాడు బాధపడితే అని చెప్పి అనగానే, ఏంటి వాడు బాధపడేది, ఒకసారి చచ్చిపోతా అని చెప్పి బెదిరించాడు, పదే పదే అదే చేస్తాడు, నిజంగా చచ్చిపోతాడా, వాడికి అంత సీన్ లేదు అని చెప్పి అంటూ ఉంటే, చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, లేదండి చంటి చాలా మంచి వ్యక్తి అని చెప్పి అనగానే, వాడు మంచి వ్యక్తి ఏమో, నేను మాత్రం మంచి వ్యక్తి కాదమ్మా, అందుకే డివోర్స్ పేపర్స్ ఇచ్చేసాను, సో ఖచ్చితంగా డివోర్స్ ఇస్తాను, నువ్వు గెలిచేది లేదు పెట్టేది లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు.
ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే గుండమ్మ లేచి ఇక దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. భగవంతుడా! నా కూతురు కోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టాను. 22 ఏళ్లుగా నా కూతురు కోసం వెతుకుతూనే ఉన్నాను. చివరిదాకా ఫలితం వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ చివర్లో మిస్ అయిపోతుంది. ఈసారి అలా కాకుండా చెయ్యి స్వామి. నా కూతురు నా దగ్గరికి రావాలి. ప్లీజ్ అని చెప్పి స్వామి అని దండం పెట్టుకుంటూ ఉంటే దూరం నుంచి వైష్ణవి గమనిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అమ్మవారి ఫోటో నుంచి పువ్వు కింద పడుతుందనమాట. ఇక పువ్వు కింద పడడంతోని ఇక అమ్మవారు దీవించినట్టుగా భావిస్తూ ఉంటుందన్నమాట గుండమ్మ. ఇక ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టడంతో నీ కొబ్బరికాయలో కూడా పువ్వొస్తుంది. ఇక ఇంకా మంచి శుభశకునం అని చెప్పి గబగబా మామయ్య ఏవండి అనుకుంటూ గుండమ్మ హాల్లోకొస్తుందనమాట. ఇదిగో నేను మన కూతురు మనకి త్వరగా దగ్గరవ్వాలని చెప్పి అమ్మవారికి మొక్కుకుంటే పువ్వు పడింది. కొబ్బరికాయ కొడితే పువ్వొచ్చింది అని చెప్పి అనగానే నిజంగా చాలా మంచి శుభసూచకం అమ్మా. నీకంతా మంచే జరుగుతుంది. నీ కూతురు నీ దగ్గరకొస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు వైష్ణవి వచ్చి అసలా ఇదిగో ఈ గుండమ్మకి పిచ్చి పట్టిందేమో అనిపిస్తుంది అనగానే అదేంటమ్మా అలా మాట్లాడతావు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటారు. అప్పుడు వైష్ణవి అంటుంది మరి లేకపోతే ఏంటి మావయ్య ఈ గుండమ్మకి అసలు పిచ్చి కాకపోతే ఏంటి పువ్వు పడితేనేమో కూతురు వస్తుంది కొబ్బరికాయలో పువ్వు వస్తే కూతురు వస్తుంది అని అసలు మీరు ఈ గుండమ్మని త్వరలో హాస్పిటల్‌లో డాక్టర్‌కి చూపిచ్చాలి. ఆ మెంటాలిటీ, ఆ బిహేవియర్ అంతా పిచ్చికి కొంచెం దగ్గరలో అనిపిస్తుంది. అసలు గుండమ్మ చెప్పిన మాటలు మీరు కూడా అవును అవునన్నట్టు వింటుంటే మీకు కూడా పిచ్చనిపిస్తుంది. కొన్ని రోజులకి నాకు కూడా పిచ్చొస్తుందేమో అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, ఇక గుండమ్మకి కోపమొచ్చి వైష్ణవి చెంప మీద గట్టిగా కొడుతుందనమాట. పిచ్చా నీకు అని చెప్పి గట్టిగా అరుస్తుంది గుండమ్మ. అసలు నన్నెందుకు కొట్టావు గుండమ్మ అని చెప్పి గట్టిగా వైష్ణవి అరుస్తూ ఉంటే, అసలేంటి నా కూతురు గురించి నేను బాధపడుతున్నాను. నా బాధ నీకు పిచ్చిగా కనిపిస్తుందా? వీళ్ళందరూ కూడా నీకు పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నారా? ఏంటి ఏమనుకుంటున్నావు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది వైష్ణవిని. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.